మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ యామ్నంపేట్ శ్రీరంగనాయక స్వామి టెంపుల్ పాలకవర్గం చైర్మన్ నెంబర్లు ఈ రోజు ఈవో భాగ్యలక్ష్మి తప్పుడు లెక్కలు చూపిస్తూ ఏమడిగినా రసీదులు చూపించకుండా ప్రతిదానికి తెల్ల పేపర్ పైన రాసి చూపించడం జరుగుతుంది. ఏమిటి మేడం ఇలా అని అడిగితే నేను ఇలాగే చూపిస్తా, మీకు చెప్పాల్సిన అవసరం లేదని, ఆమె బిహేవియర్ బాగాలేదని, ఇలాంటి హీరోని మేమెక్కడ చూడలేదు, మీకెందుకు లెక్కలు చూపించాలి, నా ఇష్టం వచ్చినట్టు చేస్తా, మీరు ఎవరికి చెప్తారో చెప్పుకోండి, మీరు ఆఫీసులోకి ఎందుకు వస్తున్నారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మమ్మల్ని ఎన్నోసార్లు అనింది. మాకు ఇలాంటివి ఈవో అవసరం లేదు, పాలక వర్గానికి అడిగే హక్కు లేదా అని మీడియా ముందు తెలియజేయడం జరిగింది. అయితే ఈమె పైన తక్షణమే చర్య తీసుకోవాలని, డిస్మిస్ చేయాలని తగిన అధికారులకు డిమాండ్ చేయడం జరిగింది. నలుగురు కల్పిస్తే మరి గుళ్ళో పెట్టి పూజ చేయాలి. దానికి ఏం చేసిందంటే రాముడి లక్ష్మణుడి విగ్రహాలు మా దగ్గర ఉన్నాయి అని చెప్పి ఇక్కడ నుంచి తరలించి ఎక్కడో దాచిపెట్టింది. దాచిపెట్టినవి ఎక్కడ దాచిపెట్టినావు తీయమని చెప్పేసి మేము గట్టిగా అడిగితే, మా డైరెక్టర్లు అడిగితే, నేను ఇప్పుడు లేవు నీడ ఏడునే దోలాడతా అని చెప్పి 4 రోజుల తర్వాత తీసుకొచ్చి గర్భగుడిలో పెట్టింది. మరి ఇట్లాంటి దొంగలు ఈ గుడికాడ ఉండడం ఎందుకు? ఇట్లాంటి వ్యవస్థను ఎందుకు తయారు చేస్తుంది? మరి భక్తులకు ఇంకొక చిన్న మనవి, మీరు ఏదైనా సరే చైర్మన్ ఉన్నా ఇంకా వాళ్ళ పాలక మండలి ఏదైనా ఉన్నా ఇక్కడ జరుగుతున్న ప్రజల కోసానికైతే పని చేయాలనా లేదా? మరి ప్రజలకు ఎవరైతే భక్తులు ఇక్కడ నుంచి కుక్కడపల్లి నుంచి వస్తుందో కంప్లైంట్ చేశాను. అదే ఏదైతే విచారణకు వస్తామని చెప్పి ఇంకేం విచారణ రాలేరు. ఒకసారి వచ్చినారు, విచారించినారు, ఆమె తప్పులు ఉన్నాయని చెప్పేసి ఖచ్చితంగా చెక్ పవర్ ఏమన్నారు, వాళ్ళకి రైట్స్ అన్ని చూపెట్టమని చెప్పారు. అదంతా కూడా ఏది చూపెట్టలేరు. పైగా మొన్న మేము వాష్రూమ్లో అయితే కడదామని చెప్పేసి ముందుకు పోయినాము. ఇక్కడ ఏది కట్టినా కానీ అటు వైపు వాష్రూమ్ ఉన్నాయి, అక్కడ కళ్యాణ మండపం కట్టడానికి ఉంది. ఇక్కడ ఏదైనా ఉంటే ఇక్కడ కళ్యాణోత్సవాలు అవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి అటువైపుగా ఉన్నది సీలింగ్ ల్యాండ్, దాంట్లో పార్క్ ప్లేస్ ఉన్నది కాబట్టి అక్కడ కడితే అక్కడ పార్క్ ప్లేస్లలో ఇప్పుడు లాస్ట్కి ఏదైనా వాష్రూమ్ పోయేటోళ్ళు లాస్ట్కి అక్కడ నుంచే పోతారు కాబట్టి ఆ పార్క్ ప్లేస్లో మేము కట్టడానికి ముందు పోయినాం. అక్కడ ఉండే సొసైటీ వాళ్ళను లేపుకొచ్చి మీ దాంట్లో పార్క్ ప్లేస్లో మీరు వీళ్ళు బాత్రూమ్ కడుతున్నారు, మీరు వ్యతిరేకించమని చెప్పేసి కమిషనర్ దగ్గర కంప్లైంట్ ఇప్పించింది, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇప్పించింది. వాళ్ళందరికీ కూడా చెప్పిన, అయ్యా నేను వాష్రూమ్ కడితే మీకు ఏం నష్టమైంది, మీకు కూడా నష్టం, మీకు కూడా పనికి వస్తాయి, మేమందరము డెవలప్ చేస్తున్నాం, మీరు ఎందుకు బాధపడుతున్నారు అని చెప్పేసి మీరు చెప్పిన తర్వాత వాళ్ళు వెనకకైనారు. ఈమె ఇట్లాంటి డెవలప్మెంట్ అడ్డుకుంటుంది. మొన్న గేటు పెట్టించినాము, 75,000 రూపాయలు గేటుకు సంబంధించిన ఖర్చులు వచ్చినాయి, అవి కూడా మా డోనర్సే ఇచ్చినారు. అటు పోతే నేను అక్కడ ఒకటి స్టేజ్ కట్టించిన, శ్రీరామనవమి నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా అదే జరుగుతూ ఉన్నాయి. 50,000 రూపాయలు డొనేషన్ లేకుండా మా సొంతంగా పెట్టుకున్న ఖర్చులు అవుతున్నాయి. ఇంతకుముందు నేను ఎంపీటీసీ ఉన్నప్పుడు 6 లక్షల రూపాయలు పెట్టి బోర్ వేయించిన, 1000 ఫీట్ల లోపలికి పంపించి బోరు, తర్వాత దాన్ని పైప్ లైన్ వేయించేసి గుడి దాకా తీసుకొని వచ్చిన. ఈ రోజు గుడి అక్కడ నుంచి బోర్ తీసుకొని వచ్చి రిటర్న్ చేసిర్రు. అయితే ఆమె మీద ఆరోపణలు ఒక్కడే సార్, డబ్బులు లెక్క చెప్పండి. నా దగ్గర పెట్టుకుంది వాస్తవమే, నేనేమన్నా బ్యాంకులు వేసేసి నేనేమో వాడుకోలేను. ఇంకొకటి, అది తెచ్చిన దానికి నువ్వు చెక్ పవర్ ఇస్తే ఇద్దరికి మధ్యన ట్రాన్సాక్షన్ జరుగుతాయనే ఉద్దేశంతో చెప్పినాము, ఆమెకు కూడా చెప్పినాము. చెప్తే నేను అదేంది ఈ కొబ్బరికాయలకు ఏదైతే మీరు టెండర్ పిలిచి ఎట్లా యాక్సెప్ట్ చేసిరో దాన్ని కూడా అదే చేయండి, బాత్రూంలో అయితే మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి కంపల్సరీ ఇవ్వాల్సిందే అని చెప్పి మేము చెప్తే ఇంతవరకు దాని గురించి చేయలేదు. వాళ్ళ దగ్గరికి నుంచి అప్రూవల్ రాదు అని చెప్పేసి బయట పెట్టించింది. అంతవరకు అయితే చెక్ ఎవరి దగ్గర కాదు, నా దగ్గరనే ఉంది. అవును సార్, 2 times కాకపోతే 4th time తెచ్చుకుంటున్నాం. ఏమైనా మిస్యూజ్ చేస్తే మాకు మీద క్రిమినల్ చర్యలు తీసుకోండి. ఒకటి ఎవరు ఒక విలేజర్గా, మరి ఒక మాజీ ఎంపీటీసీగా, ఒక ఉద్యమకారునిగా నాకు ఎక్కడైనా మాట్లాడే అర్హత నాకుంది. ఎక్కడ అన్యాయం జరిగినా నేను సహించేది లేదు. ఊరికనే ఇక్కడ దాకా ఏం రాలే, ఉట్టిగానే గాలికేమో వచ్చేసి పదవులు ఏం పొందలేము. అన్ని పార్టీలలో ఏ పార్టీ పని చేసినా కానీ అక్కడ నేను అనేది నిరూపించుకుంటూ మరి ఈరోజు అధికార పార్టీలో ఉండి, మరి ఆ రోజైతే మంత్రి గారిని ఎదిరించి మరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు మరి గుడి అభివృద్ధి కోసానికి పనిచేసే వాళ్ళ దాంట్లో నేను ఒకరిని. నేను ఎంపీటీసీ కాకముందుకు ఉద్యమకారునిగా ఉన్నప్పటి సంది గుడి మంచి చెడ్డలు చూస్తూ ఉన్నాను. ఈ రోజు దాకా కూడా గుడి మంచి చెడ్డలు చూస్తూ వస్తూ ఉన్నాం.
కానీ ఇక్కడ దుర్మార్గం ఏంటంటే ఏదైతే ఆలయం కట్టినప్పటికీ ఎండోమెంట్లు తీసుకున్నప్పటికీ ఒక ఈవో గారు కానీ ఇంకెవరు లేకుండే, తర్వాత మేముగా దాన్ని ఈవో గారికి కావాలని చెప్పేసి ఎండోమెంట్ అధికారులని రిక్వెస్ట్ చేసి ఒక లెక్క పత్రం ఉండాలనే ఉద్దేశంతో మరి ఈవో గారిని అపాయింట్మెంట్గా చేయడం జరిగింది. తద్వారా అభివృద్ధి జరుగుతుందనే ఆలోచనతో మేము ముందుకు సాగుతూ ఉన్నాం. మరి అదే టైంలో ఈవో గారు లేనప్పటికీ 2018లోనే మరి బ్రహ్మోత్సవాలు చేసి 2,50,000 రూపాయల లెక్క అయితే అందులో దాదాపుగా 1,40,000 రూపాయలు ఖర్చు పెట్టి మరి దేవుడి ముంగట షెడ్ వేయించినాం. మా డైరెక్టర్లు అప్పుడు లేకునుండే, చైర్మన్ కూడా లేకునుండే, గ్రామ పంచాయతీ హ్యాండ్ ఓవర్లు ఉండే మేము మెయింటెనెన్స్ చేస్తూ వచ్చినాం. మరి ఈ రోజు దాకా కూడా ఇక్కడ ఏదో ఎండోమెంట్ వాళ్ళు ఈవోను అపాయింట్ చేస్తే డెవలప్ అవుతుంది అని చెప్పేసి నేనైతే అనుకున్నాను. ఆ డెవలప్మెంట్ జరగడం లేదు. కేవలము వచ్చిన వాళ్ళకి అర్చన టికెటు, తద్వారా ఆ సత్యనారాయణ వ్రతాలు అలాంటివి జరుగుతూ బాగా ఏదో డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో మేమేదో అనుకుంటున్నాం. కానీ కేవలము ఇక్కడ వచ్చిన పనులను అక్కడ ఉండే ఈవో గారు కేవలము డబ్బుల కోసానికి వచ్చిపోతుందే తప్ప ఉండి డబ్బులను కాజేసుకొని ఒక ఆఫీసర్ కానీ ఇంకో అన్అఫీషియల్గా చేసే పనులన్నీ అన్అఫీషియల్, చేసేది నేను ఆఫీసర్ అని చెప్పుకుని చేస్తూ ఉంది. మరి అదేవిధంగా ఇక మరి మేము ఇంకా ఎంపీటీసీ పదవులు ఉన్నప్పటికీ ఇక్కడ దొంగలు పడ్డారు. ఉండి ఎత్తుకపోయేసి పగలగొట్టేసి కొన్ని డబ్బులు ఎత్తుకపోయారు అందులోకించి. కానీ ఆ దొంగల కంటే ఎక్కువ దొంగ ఏమైపోయింది. ఎందుకంటున్నానంటే మాకు మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు. ఎక్కడ అన్యాయం జరిగినా నేను ప్రతిఘటిస్తానని చెప్పి మీకు చెప్తా ఉన్నాము. అదేవిధంగా ఉండిలా ఏదైతే వచ్చిన ఆదాయాన్ని ఉండి పరంగా తీసుకుపోయేసి బ్యాంకులు వేసుకుంటున్నా అని చెప్తున్నది. ఆ బ్యాంకు నుంచి ఏమవుతున్నది అని చెప్పేసి చూస్తే తెల్ల కాగితాల మీద నల్ల గీతలు గీసి వాళ్ళకి లెక్కలు చెప్పి చెప్తా ఉంది. మరి ఆ రోజు మరి ఏదైతే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయో బ్రహ్మోత్సవాలకి ముందు రోజులో 4 రోజులు వారం రోజుల ముందు మరి ఇక్కడ సదుపాయాలు చేయాల్సిన టైంలో మరి ఆ రోజు యాదకి వచ్చిన మేము అందరం కమిటీగా మా పార్టీ కార్యకర్తలుగా అందరూ వచ్చేసి కూర్చొని మరి పంతులకు ఇవ్వాల్సిన డబ్బుల గురించి మాట్లాడితే మేము పోయినసారి 60,000 ఇచ్చినాం, మరి ఈసారి నాకు 1,00,000 రూపాయలు కావాలని పంతులు అడిగితే కాదు మేము 70,000 ఇస్తామని చెప్పేసి అందరి ముంగట ఒప్పుకొని రాపిచ్చేసి పోయినాం. తర్వాత ఈ ఎలక్ట్రీషియన్కు 30,000 రూపాయలు ఇస్తామని చెప్పినాం. ఆ 30,000ను 60,000 రాసింది. ఒక తడకలలో మాత్రమే మేము మాట్లాడిన వాళ్ళు వాళ్లకు 50,000 రూపాయలు కావాలని చెప్తే 60,000 రూపాయలు అయితే 50,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఒప్పించేసి ఆయనకు 50,000 రూపాయలు మాత్రమే రాసిచ్చింది. అది అంతవరకు అయితే కరెక్ట్. మిగతా అన్నీ కూడా 80,000 రూపాయల బట్టలు తీసుకొచ్చినా అని చెప్పింది దేవుడికి. మరి దేవుడికి 80,000 రూపాయల బట్టలు తీసుకొస్తే ఒక పెళ్లి అవుతుంది. మామూలు ఒక సంసారం పక్షంగా పెళ్లి చేస్తే పెళ్లి అవుతుంది. మరి నువ్వు ఎవరికి బిల్లులు తీసుకొచ్చినావు? కనీసం బట్టలు తీసుకొచ్చినావు బిల్లు తీసుకురావాలి. ఇంకొకటి దీంట్లో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ గుడి దాదాపుగా అందరూ ఇటు పరిసర ప్రాంతాల విలేజ్లో అందరూ కూడా భక్తి ఉన్న వాళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు. దేవుడి కార్యం అన్న చెప్పిన రోజు వాళ్ళే బట్టలు ఇస్తున్నారు. వాళ్ళే దాదాపుగా దేవుడికి సంబంధించిన మాలలు కానీ ప్రతిదీ కూడా వాళ్ళే ఇస్తున్నారు. కమిటీ సభ్యులుగా ఏర్పడ్డారు. అధికారులతో సహా మేము ప్రమాణ స్వీకారం చేసుకొని జనవరి 10న మేము తర్వాత జనవరి నుంచి ఫిబ్రవరి మార్చి నెల మీటింగ్లు పెట్టాలి కదా అని ఈవో మేడం భాగ్యలక్ష్మి గారిని అడిగారు. అయితే ఫిబ్రవరి మార్చ్ లెక్కలు మీకు అవసరం లేదని చెప్పింది. అది ఎట్లా? ఒక వైట్ పేపర్ మీద ఓన్లీ ఆమెకు నచ్చిన విధంగా లెక్కలు రాసేసుకొని వస్తుంది. ఇట్లా రాస్తే కరెక్ట్ కాదు కదా మేడం. మరి ఇప్పటి వరకు ఖర్చులు ఎన్నైనాయి? పాత లెక్కల గురించి మాకు చెప్పండి. పాత లెక్కల గురించి చెప్తేనే కదా మేము ముందు పోయేది. ఆ లెక్కలను బట్టి మేము ముందుకు నడిచే ప్రసక్తి ఉంటుంది కదా. ఏదైనా పాత లెక్కల తర్వాతనే కదా
మేము చెప్పదలుచుకునేదైనా ఏదైనా అంటే పాత లెక్కలకు మీకు సంబంధం లేదని చెప్పింది. ఈ రెండు నెలలు మాత్రం మీరు సైన్లు చేయండి, తర్వాత నెల గురించి మీకు చెప్తా అని చెప్పింది. తర్వాత నెలకు వచ్చేసరికి శ్రీరామనవమి, తర్వాత నెల బ్రహ్మోత్సవాలు, 2 నెలలే కలిసి ఒకటేసారి చెప్తామని చెప్పింది. ఆలోపు టెండర్, కొబ్బరికాయల టెండర్ వేద్దామని చెప్పి, కొబ్బరికాయల టెండర్కు మే నెల సంవత్సరం అవుతుంది కదా, మరి సంవత్సరం కానీ టెండర్ ఎట్లేద్దామని మేము మీ మీడియా మిత్రులు ఆ రోజు వచ్చినప్పుడు మేము క్యాన్సిల్ చేసేసాం. సంవత్సరం కానీ టెండర్ వేయలేదు కదా, అది క్యాన్సిల్ చేసేసాం. తర్వాత వచ్చేసరికి బ్రహ్మోత్సవాల గురించి లెక్కలు చెప్పమని అడిగాం. బ్రహ్మోత్సవాల గురించి లెక్కలు చెప్పమని అడిగితే సేమ్ ఇదే విధంగా మేము పంతులకి 71,000 కట్నం మాట్లాడాం. ఈ తడకల గురించి 70,000 మాట్లాడాం. తడకల గురించి 70,000 మేము లెక్క మాట్లాడితే ఆమె 80,000 చెక్ ఇచ్చినట్టు. పంతులకి మేము 71,000 మాట్లాడితే 80,000 చెక్ ఇచ్చినట్టు. వస్త్రాలకి డోనర్స్, పూల అలంకరణకి డోనర్స్ అని చెప్పి ప్రతి ఒక్క వస్తువులకి దేనికి డోనర్స్ అని ఆమెనే చెప్పింది. చెప్పిన తర్వాత ఆమె లెక్కలు ఇదే విధంగా రాసుకొచ్చి మాకు చూపిస్తారు. మరి లెక్క ఇట్లా రాసుకొచ్చి చూపిస్తే ఇట్లా రాసుకొచ్చి వైట్ పేపర్ మీద ఇష్టానుసారంగా లెక్కలు రాసుకొచ్చి చూపిస్తే మేము ఎట్లా తీర్మానం అంగీకరించాలి? మేము సంతకాలు పెట్టామని చెప్తాం. మేము ఈ తీర్మానాన్ని అంగీకరించాం, మేము సంతకాలు పెట్టామని చెప్తాం. ఒకవేళ మేము సంతకాలు పెట్టాలనుకుంటే ఒక 10 బిల్లులు చూపియండి, ఒక 10 బిల్లులు చూపియండి, బిల్లులకు ఈ లెక్కకు ఈక్వల్ అవుతుంది. అది పక్కకు చెప్పినాం, అది పక్కకు పెట్టేసి అంతకుముందే ఎంక్వైరీ కమిటీ వచ్చింది ఒకసారి, మాకు కరెక్ట్ లెక్కలు చూపిస్తలేదని మేము కంప్లైంట్ పెట్టినాము. ఆల్రెడీ ఎంక్వైరీ కమిటీ వచ్చింది, వాళ్ళు మీరు కరెక్ట్ చేసుకుంటేనే బాగుంటుంది, గుడి డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పేసి. అట్లా అని మేము దానికి మీకు నచ్చకపోతే తీర్మానం సంతకాలు పెట్టాల్సిన అవసరం లేదని చెప్పి మేము దానికి అంగీకరించలేము, సంతకాలు పెట్టలేము. తర్వాత మేము 5 తీర్మానాలు అదే రోజు ఆగస్టులో 5 తీర్మానాలు చేసినాం. ఒకటి, ప్రతి వారం చీరల వేరం వేద్దామని. ఇంకొకటి, అన్నదానం ప్రతి శనివారం జరుగుతుంది, దానికి 8,000 రూపాయలు తీసుకుంటాం. 8,000 రూపాయలు సరిపోతలేవని చెప్తుంది కదా, ఖర్చు 6,000 వస్తుంది. మేము అది కూడా ఒక 3 నెలలు తెచ్చి చూసినాం సామాన్, అయినా సరే సరిపోతలేదు అంటుంది కదా, 10,000 పెంచుదామని తీర్మానం రాసినాం. అది ఇంకా మిగతాయి 2 ఉన్నాయి. కొబ్బరికాయల వేలం అప్పుడు క్యాన్సిల్ చేసుకున్నాం కదా, ఇప్పుడు సంవత్సరం మే నెల ఆగస్టు వచ్చేసి అది కొబ్బరికాయలది రాసినాం. తర్వాత వచ్చేసి చెక్ పవర్, నేను జనవరి 10వ తారీఖు ఎన్నికయ్యా, చెక్ పవర్ ఇవ్వాలని ఎన్నోసార్లు మొరో మొత్తుకున్నాం. చెక్ పవర్ చైర్మన్కు లేదు, ఒక్కటే మాట, చెక్ పవర్ చైర్మన్కు లేదు. ప్రతి నెల అడిగి మేము ఎట్లా తెలుసా, చీప్ అడుక్కునే టీంలాగా అడిగి చెక్ పవర్ ఉంటేనే కదా మనం ఏదైనా చేయగలుగుతాం. చెక్ పవర్ లేదని చెప్పుతూ వచ్చేసి ఎంక్వైరీ కమిటీ చెప్పింది, చెక్ పవర్ ఎందుకు ఉంటుంది, మీరు అందరు తీర్మానం చేసుకొని ఆఫీస్కి వెళ్ళి తీర్మానం తెచ్చుకోర్రి, తర్వాత చెక్ పవర్ మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోరు, రెడీ ఎందుకు ఉండదు, మీరు కరెక్ట్ ఉంటేనే అవుతుంది కదా అని వాళ్ళు చెప్పేసిపోయి. మేము ఆగస్టులో అడిగితే ఆగస్టు పోయింది, జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ పోయింది, నవంబర్లో నాకు అకౌంట్ ఓపెన్ అయింది. అకౌంట్ ఓపెన్ అయినప్పటి సంది నాకు ఒక్క రోజు కూడా పైసలు అకౌంట్లో వేసినట్టుగా మెసేజ్ లేదు, ట్రాన్సాక్షన్ లేదు. మన పైసలన్నీ ఏ రూపంలో చూపిస్తుంది, డిపాజిట్ చేస్తుందా చేస్తలేదా, అదొకటి. దసరా నవరాత్రులు వచ్చినాయి, దసరా నవరాత్రులు వచ్చినప్పుడు నవరాత్రుల గురించి పేపర్ పాంప్లెట్స్ పంపాలి. అన్నిటికీ మనము వచ్చిన భక్తులకు ప్రతి ఒక్కరికి పాంప్లెట్స్ ఇవ్వాల్సి వస్తుంది, పాంప్లెట్స్ కొట్టియాలి, చిన్న బ్యానర్స్ కట్టాలి అని చెప్పి. ఆ బ్యానర్స్ కడితే ఏంటి, చిన్న బ్యానర్స్ కట్టి ఇప్పుడు అక్కడ పెట్టి నా గుడి లోపల అవే బ్యానర్స్ కడితే అంత చిన్న ఎందుకు పెద్ద బ్యానర్స్ వేసి అక్కడ పెడతాము అని చెప్తే, అట్లా కాదు నేను చెప్పిందే కరెక్ట్ అండి, సరే అని దానికి తర్వాత వచ్చేసి నవరాత్రులు స్టార్ట్ అయినప్పుడు ఫుల్ క్లీన్ చేసుకుంటాం కదా,
ఏదైనా సంరక్షణ అనేది ఉంటుంది. ఏదైనా పండగలు అయినా ఏ కార్యక్రమాలు అయినా మన ఇంట్లో అయినా మనం క్లీన్ చేసుకుంటాం, గుళ్ళల్లో అయినా క్లీన్ చేసుకుంటాం కదా. నవరాత్రులకు ఆయన పంతులు గారు తులసి కానీ మీరు గుళ్ళే చేసుకోవడం అంత కరెక్ట్ కాదు. మేము ఒక పక్కన ఒక స్టేజ్ కట్టించినాం, ఆ స్టేజ్ మీద చేసుకోవాలి కదంటే మాకు ఆ స్టేజ్ గురించి ఏం తెలియదు సార్, మేము చేసుకుంటున్నామని. మరి మీరు చెప్పలేరా అమ్మ అని అడిగితే నేనేం చెప్తా, మేడం చెప్పాలి అని చెప్పి అని ఈ దురుసుగా మాట్లాడడం. నేను వీడియో తీస్తున్నా. వీడియో తీస్తుంటే నా దిక్కు మాట్లాడకుండా దబదబ ముందుకు పోయేసి ఆ పంతులు గారిని తీసుకొని పోయేసి వెళ్ళిపోయింది. పంతులు గారు ఇదంతా కమర్షియల్ చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను అనలేదనే సమస్య ఏం లేదు. కమర్షియల్ చేస్తున్నావు అంటే అవును కమర్షియల్ తీసుకున్నావు, మొన్న కూడా 1100 రూపాయలు తీసుకున్నావు ఏది సత్యనారాయణ వ్రతాలకి, ఇది కరెక్ట్ కాదన్న. అవును తీసుకున్నా, ఎవరు చెప్పుకోపో అని చెప్పి అన్నాడు. అది వీడియో కూడా ఉంది. మళ్ళా ఈ రోజు కూడా చెప్తున్నాను, ఇక్కడ ఉండే క్లర్క్ కానీ, ఇక్కడ ఉండే పంతులు గారు కానీ, ఇక్కడ ఉండే వ్యవస్థ కూడా ఏది పని చేయట్లేదు. ఏదైతే అడుగుతున్నామో, ఏదైతే చెప్తున్నామో ఆ దానికి వ్యతిరేకం పోవాలి అనే ఉద్దేశంతో పోతున్నారు తప్ప వాళ్ళు గుడిని డెవలప్మెంట్ చేయడానికి ఏమాత్రం ఆస్కారం లేదు. దీనికి నేను ప్రత్యేక సాక్షిగా నేను చెప్తున్నాను ఏంటంటే, రంగనాయక స్వామి గుడిలో గరుస్మంతుని దగ్గర కుక్క చనిపోయింది అని చెప్పేసి ఇవాళ చైర్మన్ గారు చెప్పిర్రు. కుక్క చనిపోయినప్పటికీ 50 మంది సాములు ఉన్నారు అక్కడ, ఏది మాల వేసుకుని. తర్వాత తులసి కళ్యాణం చేసినారు. మరి తులసి కళ్యాణం చేసిన పంతులు గారికి మరి అక్కడ చనిపోయిన కుక్క కనిపించలేదా? మరి ఇంతటి దుర్మార్గాలు ఏం పని చేస్తున్నారు, ఏం కథ? దాంతో పాటు ఇక్కడ మీరు గరుస్మంతుని ఇప్పుడు ఫోటో తీసుకొస్తాం, లేదంటే ఇప్పుడు వీడియో తీసుకుందాం పోయి అక్కడ జాలీలు పట్టేసి మొత్తం ఎక్కడనో పాడుబాట గుళ్ళు ఉన్నట్టు ఉన్నాయి. నిన్ననే వీడియో తీసిన, నేను తీసుకొచ్చిన గర్భగుడిలో కూడా మొత్తం జాలీలు పట్టున్నాయి. కనీసం ఊరికి టోటల్ ఏం చేస్తే బాగుంటుంది, చర్య ఏం చేసుకుంటే బాగుంటుంది చెప్పండి. టోటల్గా ఒకటేనండి, మా వాళ్ళ మీద ఆరోపణలు ఏదైతే చేసిందో డైరెక్టర్ల మీద, ఆ ఆరోపణలు చేసింది బ్యాంకు ద్వారా అంటే మనకు స్కానర్ ద్వారా వేసుకున్నారని చెప్పేసి ఏదైతే చెప్పిందో నిజంగా కూడా మా వాళ్ళ దాంట్లో అకౌంట్ నుంచి స్టేట్మెంట్ తెప్పిస్తా. నీవు ఇక్కడ ఎవరు పత్తపు పోషెట్టిది శ్రీకాంత్ది 2 స్టేట్మెంట్ తెప్పిస్తా. ఇక్కడ ఉండే గుడి స్టేట్మెంటు ప్లస్ మనిషి స్టేట్మెంటు ఇద్దరి తీసుకురా. నేను స్కానర్ పెట్టిన తర్వాత మనిషి అకౌంట్లకు పైసలు ఎందుకు పోయినాయి ఆ విషయం నాకు క్లారిటీ రావాలి ఒకటి. దాని తర్వాత ఇక్కడ నువ్వు అవకతవకలు చేస్తున్నామని నేను ఆరోపిస్తున్నా కదా, అది నువ్వు నిరూపించుకో. నీ నిరూపణ జరిగిన తర్వాత నిజంగా నువ్వు తప్పు చేయకుంటుంటే నీకు దండం పెట్టి, దేవుని దండం పెట్టినట్టుగా దండం పెట్టి, నీ మీద పాలాభిషేకం చేసి, నీ షాలో కప్పి, నీ కాలు మోకి పోతా. లేదు నీవే కనుక తప్పు చేస్తే నీ మీద క్రిమినల్ చర్యలు తీసుకునేడానికి పార్టీకి ఆదేశించమని చెప్తా. మీదికెంచి మీ అధికారులకు కంప్లైంట్ ఎట్లయితే ఇచ్చినావో అది ఇంకో కంప్లైంట్ చేస్తా. తర్వాత నువ్వు రాజీనామా చేయాలి. తర్వాత నువ్వు మొత్తం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. క్రిమినల్ చర్యలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. ఫస్ట్ హుండీ తీసింది. హుండీ తీయడం అంటే మనం సొంతానికి వచ్చి నువ్వు నేను తీసుకొని పోయేది కాదు. పైనుంచి కమిషన్ ఆఫీసర్ నుంచి లెటర్ తెచ్చుకోవాలి, పర్మిషన్ తెచ్చుకోవాలి, సెక్యూరిటీ వస్తుంది, 2 ఆఫీసర్లు వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాతనే హుండీ ఓపెన్ చేసినాం, హుండీ తీసినాం, ఎంత లెక్క వచ్చిందో అవన్నీ లెక్కలు ఆమె రాసి పెట్టుకుంది, పంపించేసినాం. ఆ హుండీ తీయడం అంటే మేమే దొంగచాటుగా తీసి హుండీ ఖర్చు పెట్టుకుంటున్నామని ఆరోపణలు చేస్తుంది. మరి ఎంతవరకు కరెక్ట్? అది ఆఫీసర్లు ఉంటారు కదా, రికార్డు ఉంటుంది కదా, అదొకటి. పెళ్ళిళ్ళు మంచి రోజులు ఉన్నప్పుడు పెళ్ళిళ్ళు నెలకు 3-4 పెళ్ళిళ్ళు అవుతాయి. పెళ్ళిళ్ళు అయినప్పుడు 10,000 తీసుకుంటారు. 10,000 తీసుకుంటామని ఆమె చెప్తుంది. పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళేమో 12,000 తీసుకురని వాళ్ళు చెప్తారు. మరి పెళ్ళిళ్ళు అవుతున్నప్పుడు మాకు ఒక ఇంటిమేషన్ ఉండాలి కదా. కమిటీ సభ్యులమైనప్పుడు, చైర్మన్ అయినప్పుడు ఇంటిమేషన్ వస్తే మేమన్నా వచ్చి మంచి చెడ్డలు ఏదన్నా ఉంటే చూసుకుంటాం. నీళ్ళ ఫెసిలిటీస్ కానీ ఇంకేదన్నా, కరెంటు పోతుంది ఇక్కడ, ఊరికి కరెంటు పోతుంది, కరెంటు గురించి కానీ ఏదన్నా మేము చూసుకుంటాం కదా. ఏదన్నా ఏదో ఇట్లా కొంచెం జనాలు ఎక్కువ కదా అని మేము వచ్చి చూస్తే పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఎవరిని అడిగి పెళ్ళిళ్ళు చేస్తుంది. మరి మాకు ఇంటిమేషన్ ఇవ్వాలి కదా. అక్కడ క్లర్క్ ఆమె వర్క్ చేస్తుంది కదా. క్లర్క్ను వచ్చి అడిగితే ఏమంటుందంటే, మేము మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఏదైనా ఉంటే మేడం అడుక్కోపోండి. మరి ఆమె డ్యూటీ ఆమె చేస్తుందా? మేడం గురించి మాత్రమే చేస్తుందా?
ఏం అడిగినా కానీ మేడంని అడగండి అని చెప్తుంది. మేడంని అడిగితేనేమో మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఆఫీస్లోకి వస్తే ఆఫీస్లో మీరు కూర్చోవద్దు, బయటకు వెళ్ళిపోండి మీరు అని చెప్తుంది. పెళ్ళిళ్ళు మనము దేవుడి కళ్యాణాలేమో ఆరు బయట చేస్తున్నాం, శ్రీరామనవమైనా బ్రహ్మోత్సవాలైనా దేవుడి కళ్యాణం ఆరు బయట చేస్తున్నాం. మేము ఒక స్టేజ్ అనేది కట్టించాం, ఏ పెళ్ళిళ్ళైనా స్టేజ్ పైనే చేసుకుంటే బాగుంటుందని తీర్మానం చేసుకున్నాం కూడా, ఆల్రెడీ తీర్మానం ఉంది. ఆ తీర్మానం పక్కకు పెట్టేసి పంతులు ఏం చేస్తారంటే దేవుళ్ళని ఇక్కడ పక్కకు పెడతాడు గుడి లోపల, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇక్కడ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్? దేవుళ్ళ కళ్యాణం బయట చేయడం, మనుషుల కళ్యాణం లోపల చేయడం ఏంటి? మనం తీర్మానం చేసుకున్నాం కదా ఆరు బయట కళ్యాణం చేయాలని, అడిగినందుకు మా మీద దౌర్జన్యం చేస్తుంది. ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి మొన్న 14 తారీఖు ఎంగేజ్మెంట్ జరిగింది, సాయంత్రం టైంలో జరిగింది, 11-12 గంటలకు జరిగింది. ఈ సభ్యులు వచ్చి మరి మాకు తెలియకుండా రాత్రులు 4 రోజుల నవరాత్రుల పూజలు జరిగినాయి, కుంకుమార్చనలు జరిగినాయి. ఆ గుడి లోపల గరుగ్మంతుడు అనే దేవుడికి ఎదురుగా గరుగ్మంతుడు ఉంటాడు. ఆయన పంచల కుక్క చనిపోయింది. 4 రోజులు 5 రోజులు అయినట్టు కుక్క పిల్ల చనిపోయింది. పంచ లోపట వెనుకనో గోడ వెనకాలో ఇంకేదో అల్మారి వెనకాలో కాదు, పంచలనే చనిపోయింది. మేము కుక్క చనిపోయిందని భక్తులు ఎవరో చెప్తే వచ్చి అడిగారు. కుక్క చనిపోతే మీరు చూస్తలేదు, 4 రోజుల నుంచి చూస్తలేదు, మీరు ఈ గుడి శుద్ధి చేస్తున్నామంటారు. నిత్య కళ్యాణం అన్నట్టు ఉంది. నవరాత్రి స్టార్ట్ అయినప్పుడు పూజలు కుంకుమార్చలు అన్ని జరుగుతాయి. మరి ఇది చూసుకోవడం ఏంటి? గుడి క్లీన్నెస్ గురించి అడిగినాం. అడిగితే వాళ్ళ మీదకి మేము దౌర్జన్యం చేస్తున్నాం, కొట్టడానికి పోతున్నాం, తిట్టడానికి పోతున్నాం, అఘాయిత్యం చేస్తున్నాం. ఇది ఒక్కటి వాళ్ళు 2 సెంటెన్స్ కొట్టడం తిట్టడం, వాళ్ళు 1-2 వర్డ్స్ కరెక్ట్గా నేర్చుకుంది. మరి అది ఎంతవరకు కరెక్ట్? కుక్క చనిపోతే మీరు 4 రోజుల వరకు చూడలేదు. మేము కమిటీ సభ్యులమై ఉండి అడగాలన్నా అడుగుతారు, అడిగినందుకు మా మీద అఘాయిత్యానికి పాల్పడతారని చెప్తారు. అదొకటి. కార్తీక మాసం వచ్చింది. కార్తీక మాసంలో 50 నుంచి 70,000 సత్యనారాయణ వ్రతాలు అయ్యి, సత్యనారాయణ వ్రతాలు అయ్యి. సత్యనారాయణ వ్రతాలకు టికెట్ ఎంత? 300 టికెట్. మనం 300 టికెట్ ఇచ్చేసి క్లర్క్ మనీషా గారు 300 టికెట్ ఇచ్చి ఆమె పక్కకు ఆమె వర్క్ ఆమె చేసుకోవాలి కదా. పంతులు వచ్చేసి ప్యాకేజ్ 1100. ఎవరు నిర్ణయించారు ఈ ప్యాకేజ్ ఏందని కమిటీ సభ్యులు వచ్చి అడిగినందుకు మాకు సంబంధం, నన్ను అడగొద్దు, ఏది అడిగినా క్లర్క్ మనీషాని అడిగితే నాకు సంబంధం లేదు, నన్ను అడగొద్దు, నాకు అవసరం లేదు, మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఏదన్నా ఉంటే మేడంని అడగండి, మీరు ఇక్కడ నుంచి వండి అంటది, ఏమన్నా గుళ్ళ నుంచి వెళ్ళిపోండి, మీరు ఇక్కడ మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఏదైనా ఉంటే మేడంని అడుగుతుంది. మరి మీరేం వర్క్ చేస్తారంటే మేము మేడం చెప్పిందే చేస్తాం, మీకు చెప్పాల్సిన అవసరమే లేదు అనండి. మరి ఆ ప్యాకేజ్ అనేది 1100. సత్యనారాయణ వ్రతాలు ఇంట్లో జరుపుకోలేకనే కదా, ఇక్కడ తక్కువ ఖర్చుతో అవుతుంది, దేవుడి సన్నిధానంలో మనం మొక్కు తీర్చుకుంటామని వస్తాం. 1000 రూపాయలు ఒక 500 ఖర్చు అయిపోతుందని వస్తాం కదా. ఇగో ఇవి పంతులు గారు అడిగితే ఇది లెక్క, మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోరు, 1100 కాదు 2000 అయినా తీసుకుంటా, ఎవరు చెప్పుకుంటారో మీ తిక్కున్న చోట చెప్పుకోరు అని చెప్తాడు. ఆయన ప్రవర్తన ఎట్లు? మేము అడిగినందుకు దౌర్జన్యం చేస్తున్నాము, కొడుతున్నాం, తిడుతున్నాం అని మీడియా మిత్రులకు మొన్న చెప్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఉండి మేము నియమించిన పట్ట ఎప్పుడు ఫిబ్రవరిన మాకు ఇంటిమేషన్ ఇయ్యరా అని అక్కడ వర్క్ చేస్తున్న క్లర్క్ మనీషాని అడిగినాం. అడిగితే ఏం చెప్తుంది అంటే నాకు సంబంధం లేదు సార్, నన్ను అడగకండి, అసలు నాకు సంబంధమే లేదు, ఎంగేజ్మెంట్ గురించి నాకు సంబంధమే లేదంటే. సంబంధం లేదన్నా మేము ఆడ రిసిప్ట్ ఎక్కించినావు, అది కూడా లేదు, రిసిప్ట్ ఉండదు, ఏముండదు. మరి వాళ్ళు వచ్చి వాళ్ళంతలా వాళ్ళు ఎంగేజ్మెంట్ గుడి లోపల కూర్చొని ఎంగేజ్మెంట్ చేసుకుంటారు. దానికి అడిగినందుకు మా మీద కొట్టడానికి వస్తురు, తిట్టడానికి వస్తురు, వీడియోలు తీసుకుంటా మీద పోతున్నామట. మేము వీడియోలు తీసుకుంటా మీదకి ఎట్లా పోతాం? దౌర్జన్యానికి పాల్పడుతున్నాం.
కొట్టనీకి పోతున్నాం, తిట్టనీకి పోతున్నాం అని ఎటు కొడతా వాళ్ళు ఆడవాళ్ళని ఇక మా మీద ఇష్టరాజ్యంగా చెప్పేసుకుంటారు. అదొకటి. క్లర్క్ మనిషి ఉంటుంది, ఆమె వర్క్ అనేదే ఉండదు. ఓన్లీ శనివారం తప్ప ఆడ కౌంటర్ కాడ కూర్చునేది. మిగతా వారాలలో ఏ రోజు కూడా ఆడ సీట్ దగ్గర కూర్చొని టికెట్లు ఇవ్వదు. కనీసం రోజుకు ఒక 50 మంది భక్తులు వచ్చినా దాన్ని అర్చన టికెట్లు 50 మంది భక్తులు వచ్చి అర్చన టికెట్లు తీసుకున్నా 1000 రూపాయలు. మనం ఆడ కూర్చో. మేము ఎన్నిసార్లు ఫొటోస్ కూడా తీసుకొని వచ్చి మన కుర్చీ ఖాళీ ఉన్నాక వస్తారు, భక్తులు వస్తారు, అర్చన చేసుకుంటారు, వెళ్ళిపోతారు. మరి అది గుడికి ఆదాయం తగ్గుతుందా పెరుగుతుందా? అడిగితే నేను కూర్చుంటున్నా, నా ఇష్టం వచ్చినప్పుడు కూర్చుంటా, నాకు సంబంధం లేదు. మేడం చెప్పింది మాకు, నేను మేడం చెప్పేసిన. మేడం అడిగితే మీరు అడిగేది అవసరం లేదు, మీరు అడిగేది అవసరం లేదని చెప్తుంది. ఏది అడిగినా కానీ మీకు అడిగేది అవసరం లేదని చెప్తుంది. ఇక గుడి నీట్నెస్ విషయానికి వస్తే మీరు ఆ వినాయకులకు వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి చూడండి. దేవుడికి ఒక అభిషేకం ఉండదు, ఏముండదు. పాడు పడి అట్లా కూలి మొత్తం ఇక్కడ బండలు ఉంటాయి కదా, ఇట్లా ఆకులు పట్టి ఒక 1/2 ఇంచు మందం ఉంది. మనం ప్రశాంతం కోసమైనా గుడి దగ్గరికి వచ్చి దేవుడిని మొక్కుకునేది. మహాలక్ష్మి అమ్మవారిని చూడండి, కాలికోట్లో ఉల్టా వేసి ఉంటుంది. మరి వీళ్ళు ఏం చేస్తారు పంపి? అది మేము అడగొద్దు. ఆడ ధ్వజస్తంభం దగ్గర చూడండి, ధ్వజస్తంభము ఒక 20 సంవత్సరాల క్రితం క్లీన్ చేసినట్టు. మేము అడిగితే మీకు అవసరం లేదు, మేము చేసుకుంటాం. శనివారం ప్రతి శనివారము పల్లకి సేవ అయితే దేవుళ్ళకి అలంకరణ చేస్తారు కదా. పోయిన వారం కట్టిన అలంకరణే ఉండదు, ఆ చీరలే ఉంది. అదే చీర అదే పంచ. అది ఎన్నిసార్లు చెప్పినాం, మరి అది ఎంతవరకు కరెక్ట్? మేము పంతులను అడిగినందుకు మా మీదకి దౌర్జన్యానికి పాల్పడుతుంది, మా మీద కొట్టని కొట్టురు, తిట్టని కొట్టురు అని ఇది ఒకటి నేర్చుకుంటాం. ఇంకొకటి ఆమె చెప్పింది